హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో మనము 3 రకాల చపాతీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి పన్నీర్ చపాతీ. మనం ఫస్ట్ ఇలా పన్నీర్ని తురుముకోవాలండి. పన్నీర్ని ఇలా తురుముకొని ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఆ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే క్యారెట్ని కూడా తురుముకోవాలండి. ఆ తురిమిన క్యారెట్ని ఇలా వేసుకోవాలి. దీంట్లో కొంచెము అల్లాన్ని కూడా వేసుకోవాలి. దాన్ని కూడా చిన్నగా తురిమి అలా వేసుకోవాలి. దీంట్లోనే సాల్ట్, కొంచెం పసుపు, కొంచెము కారము, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి లైట్గా, కొంచెం కసూరి మెంతిని నలిపి వేసుకోవాలి. దీంట్లో కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకొని మొత్తాన్ని ఇలాగా కలిపేసి పక్కనుంచేసుకుందాం. మనం ముందే కలిపి పెట్టుకున్నటువంటి చపాతీ పిండిలో నుంచి ఒక చపాతీ ముద్దను తీసుకొని ఇలాగా రుద్దుకోవాలి. ఇలాగా చపాతీని రుద్దుకొని దాని మీద నెయ్యిని ఇలాగా అప్లై చేసుకోవాలండి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ మిశ్రమం ఉంది కదా, దాని మొత్తాన్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. లేదంటే వేరే షేప్లో అయినా ఎలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకొని దాని మీద కొంచెము పొడి పిండిని అనేది జల్లుకొని మనం నార్మల్ చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అలాగా చేసుకోవడమే. కొంచెం పొడిపిండి వేసుకొని నార్మల్ చపాతీ రుద్దుకున్నట్టు రుద్దేసుకోవడమే. ఇలాగా మీకు ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. పొడిపిండి వేసుకొని ఇలాగా చిన్నగా రుద్దుకుంటూ ఉండాలి. దీని మీద కొంచెం నువ్వులు వేసుకోవాలి. కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నువ్వులు కానీ కలోంజీ కానీ ఇలాగ వేసుకొని ఇలాగ నిదానంగా రుద్దుకోవాలండి చపాతీని. ఇది రుద్దుకున్న తర్వాత మనం పెనం అనేది వేడి చేసుకోవాలి. పెనం వేడైన తర్వాత దాని మీద ఇలాగ 2 సైడ్స్ ఇలా కాల్చుకోవాలి. ఇలాగా నెయ్యితో కానీ లేదంటే ఆయిల్తో కానీ దేంతో అయినా కూడా కాల్చుకోవచ్చు. మనం ఇలాగా ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలని చేసుకొని ఇలాగ అన్ని చపాతీలని కాల్చేసుకోవాలి. నెయ్యితో అయినా లేదు అంటే ఆయిల్తో అయినా దేంతో అయినా కాల్చుకోవచ్చు. ఇలాగ పన్నీర్ చపాతీ అనేది రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా లంచ్ బాక్స్లో కూడా ఎంతో బాగుంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ చపాతీని చూద్దాము. ఇంకో రకమైన చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఇప్పుడు సొరకాయతో చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనం ఒక సొరకాయని ఇలాగ హాఫ్గా తీసుకోవాలి. హాఫ్ సొరకాయని ఇలాగా తురుముకోవాలండి. పొట్టంతా గీరేసి ఇలాగా తురుముకోవాలి. 1 కప్పు ఇలా అయిందండి తురుము. ఆ కప్పు తురుము తీసుకున్నాను. దాంట్లో వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం కారము, దాంట్లోనే సాల్టు, కొంచెం దీంట్లో ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం వాము వేసుకోవాలి. వాము కూడా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోనే కొంచెం కసూరి మెంతిని కూడా ఇలాగా నలిపేసి వేసుకోవాలి. దీంట్లోనే గోధుమ పిండిని ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. 2 కప్స్ గోధుమ పిండి వేసుకున్నాను. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ కూడా వేసుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేయండి. వాటర్ వేయకుండా ఫస్ట్ ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. సొరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి ముందు వాటర్ వేయకుండా కలుపుకోవాలండి. తర్వాత చూసుకొని కొన్ని వాటర్ వేసుకుంటా అప్పుడు పిండి మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేస్తే మనకి పిండి అనేది లూజ్ అయిపోతుందండి. అందుకే సొరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి చూసి నిదానంగా కలుపుకోవాలి. కొన్ని వేసుకుంటా ఇలా మొత్తం పిండి కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి ఒక చిన్న ముద్దలాగా తీసుకొని ఉండలు తీసుకొని మనము చపాతీ అనేది చేసుకోవాలండి. ఇలాగా చిన్న ముద్దలాగా చిన్న ఉండని తీసుకొని దీని మీద పొడిపిండిని జల్లుకుంటూ 2 సైడ్ల పొడిపిండిని జల్లుకొని మనము చపాతీ అనేది రుద్దుకోవాలండి. దీని పెనం అనేది వేడి చేసుకోవాలి. పెనం వేడైన తర్వాత బాగా ఈ చపాతీని వేసేసి కాల్చుకోవాలి. 2 సైడ్ల నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ మీకు ఏది కావాలంటే అది వేసుకొని 2 సైడ్ల ఇలాగా కాల్చుకోవడం అండి. నార్మల్ చపాతీ కాల్చుకున్నట్టు ఇలాగ కాల్చుకోవడమే. 2 రకమైన చపాతీ అనేది కూడా రెడీ అయిపోయిందండి. సొరకాయ చపాతీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. సొరకాయ హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో పెరుగు కానీ ఏదైనా పెరుగుతో తినొచ్చు, లేకపోతే ఏదైనా కర్రీ చేసుకొని తినొచ్చు, ఆనియన్ కర్రీతో తినొచ్చు. ఏది వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఏ కర్రీ లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టిదైనా తినొచ్చు.
ఇప్పుడు ఇంకొక రకమైన చపాతీ కోసము మెంతికూరని తీసుకోవాలండి. ఇలాగ మెంతికూరని ముందే ఏరిపెట్టుకోవాలి. దాన్ని కడిగేసి శుభ్రంగా ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, కారము, దాంట్లోనే కొంచెం ధనియాల పొడి, జీరా పొడి, సాల్ట్ వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం వాముని చితిపి వేసుకోవాలి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి. దాంట్లోనే ఇప్పుడు ఒక 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని వాటర్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి. మొత్తాన్ని మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటా పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కొన్ని వాటర్ పోసుకుంటా పిండి మొత్తాన్ని కలుపుకొని మనము కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి. ఈ చపాతీ పిండి అనేది కొద్దిసేపు పక్కన ఉంచేసుకుందాము. కొద్దిసేపు తర్వాత మళ్ళీ మొత్తం పిండిని ఒకసారి కలుపుకొని దీంట్లో నుంచి కూడా ఒక చిన్న ఉండలాగా ఇలా తీసుకోవాలండి. ఈ చిన్న ఉండ తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం పొడిపిండిని వేసుకొని ఇందాక చేసుకున్నట్లే వీటిని కూడా చపాతీలు రుద్దుకోవాలండి. నార్మల్ చపాతీలు రుద్దుకున్నట్టు రుద్దేసుకోవడమే. ఇలాగా రుద్దుకున్న చపాతీలన్నిటిని మనకి ఎన్ని కావాలో అన్ని రుద్దేసి పక్కన ఉంచుకోవాలండి. పెనం అనేది వేడి చేసుకొని దాని మీద మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ 2 సైడ్లో కాల్ చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని కాల్ చేసుకోవడమే అండి. దేంతో వేసుకున్న నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది వేసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లంచ్ బాక్సుల్లో కానీ మీకు డిన్నర్లో కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్లో కానీ ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి. హెల్దీ అయిన రెసిపీస్ కూడా. దీంట్లో పెరుగుతో తినొచ్చు, లేకపోతే ఏదైనా కర్రీ చేసుకొని తినొచ్చు, లేకపోతే ఉట్టిగా తిన్న అన్ని దాంట్లోనే ఉన్నాయి కాబట్టి అలా అయినా బాగానే ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే 3 రకాల చపాతీలని చూశారు కదా. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.